జనమంతా జమగూడుదమా ఓ తిన్నక జాతరోలే సాగిపోదమా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉధృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని కూడా వివరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కృష్ణకాంత్ పార్కు నుంచి వెళ్ళి భారీ ఎత్తున మహిళలతోటి ర్యాలీ తీయడం జరిగింది. ఇందులో భాగంగానే ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నించారు. సార్ చెప్పండి, 2 ఏళ్లలో జరిగిన విధ్వంసం గురించి వివరిస్తున్నారు. అసలు ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది ఎన్నికలు? ముఖ్యంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏవి పూర్తి చేయకుండా కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టడము, వాళ్ళని జైలుకి ఎలా పంపించిన ఆలోచన చేయడంతో పరిపాలన గాలికి వదిలేసింది. తద్వారా రాష్ట్ర ప్రజలు అనేక రకాలుగా కష్టాలు పడుతుండ్రు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఒకటి కూడా నెరవేర్చలేదు. ఇలా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం యాడ్ చేస్తున్నారు, రాలేదు. ఇక మహిళలకు 2500 ఇస్తున్నాడు, రాలేదు. ఇలా పెన్షన్ డబల్ చేస్తున్నాడు, వృద్ధాప్య పెన్షన్ 4000 చేస్తున్నాడు, రాలేదు. వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6000 చేస్తున్నాడు, రాలేదు. ఇట్లా అనేక రకాలుగా దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాక వాగ్దానాలు నెరవేర్చలే కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి కేసీఆర్ గారు మీరు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గ్రహించిండ్రు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతోటి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిస్తే అంటే రెఫరెండమే అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ గెలుపు ద్వారా ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం అడుగడుగునా నిర్బంధం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక కేసులు మా వాళ్ళ మీద పెడతా ఉన్నారు. ఎవరిని బయటికి రావద్దంటారు, బెదిరిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. డబ్బు ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటివరకు కుమ్మరించిండ్రు, అయినా కానీ ఏమి కాలేదు. ఇప్పటిదాకా ప్రజలు మా వైపు ఉన్నారు. ఏది చేసినా ప్రజలు ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతున్నారు. సీఎంఏ సంక్షేమ పథకాలు ఆపేస్తాము జూబ్లీహిల్స్లో గెలవకపోతే అని బెదిరింపు ధోరణి ప్రదర్శిస్తున్నారని కూడా ఓటర్లే అంటున్నారు. దీనిపైన మీరు అంటే దానికి నిదర్శనం ఏంటంటే సీఎం ఓడిపోతున్న సంగతి సీఎంకి అర్థమైపోయి బ్లాక్మెయిలింగ్ పద్ధతిలో దిగుతున్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇవన్నీ బంద్ అవుతాయని. అధికారంలో ఉన్న నువ్వేం కదా నాయన, మరి నువ్వు బంద్ చేసే ఉద్దేశం ఉంటుందిగా ఈ మాట అంటున్నావు. కాబట్టి బెదిరింపులకి ఏమాత్రం కూడా జూబ్లీహిల్స్ ప్రజలు భయపడరు. అలాగే మైనార్టీలను హక్కు చేర్చుకోవడం కోసం కావచ్చు, వైఫల్యాల కోసం, అలాగే ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చింది. అది అందరు ప్రజలు గ్రహించారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా గ్రహించారు. ఈ ప్రయోగం ఫలించలేదు, ఇది వల్ల రియాక్షన్ వచ్చిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా గ్రహించారు. ఏం చేసినా ఏం కాదు, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలవవుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే వైఫల్యాలను కప్పిపుచ్చుకునే విధంగా కావచ్చు, అలాగే ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కావచ్చు ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఏమైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటి కూడా తుంగలో తొక్కారని చెప్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా దీనికి సంబంధించి అన్నీ కూడా ఇబ్బందులు తలెత్తాయి. అందులో భాగంగానే ఈసారి ఈ ఎన్నికల్లో మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పే విధంగా కూడా మహిళలు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజానీకం అంతా కూడా సిద్ధం కావడం జరిగిందని, ఇది ఒక రెఫరెండమే, బీఆర్ఎస్ గెలిస్తే మాత్రం రెఫరెండమే అనుకోవచ్చు అని కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.